మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మా చిన్నప్పుడు మా నాయనమ్మ చలి గురించి ఒక సామెత చెప్పేదండి. సంక్రాంతి అప్పుడు మేము చలికి వణుకుతా ఉండేవాళ్ళం, చలిమంటల దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు అనేది కదా, చలికాలం అంటేనే ఇంతే, చలికాలం సంక్రాంతికి చేతులు ఎత్తనీయదు, అంత చలి పెట్టిద్ది. ఎప్పుడు వెళ్ళిద్దంటే చలికాలం శివరాత్రి వచ్చిన తర్వాత శివ అనుకుంటా చిన్నగా వెళ్ళిద్దని చెప్పేది. అంటే శివరాత్రి వచ్చిన తర్వాత ఎండాకాలం దగ్గరికి వస్తుంటుంది కదా, అప్పుడు శివ అనుకుంటే వెళ్ళిద్దంట. అది సామెత అలా చెప్పేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అసలు కాలాల్లో తేడా ఉందా? వానాకాలం లేదు, శీతాకాలం లేదు, అంతా ఎండాకాలం అన్నట్టే ఉంది. శివరాత్రి దాకా చలి ఉంటుందా? సంక్రాంతి నుంచే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. అయితే ఎండాకాలం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని మీద బయటికి వెళ్తుంటారు. కాబట్టి మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి. మా వారు తోటలోకి వెళ్తారు కాబట్టి రోజు టిఫిన్ చేసిన తర్వాత మజ్జిగ చేసి ఒక గ్లాసులు ఇస్తాను. అలాగే ఎప్పుడు ఒక బాటిల్ మంచినీళ్ళు ఉండే విధంగా బండిలో పెట్టి ఉంచుతానండి. ఎండాకాలం అందరూ జాగ్రత్తగా ఉండండి.